బా ఇక్కడ అమెరికా తన దుందుడుకు ధోరణితో వ్యవహరిస్తుండేటప్పటికి ఇప్పుడు అమెరికాని నమ్మడం యూరప్ దేశాలు మానేసినాయి. యూరోప్ యూనియన్ అయితే బాగా విసిగిపోతుంది. ఫ్రాన్సు, బ్రిటను ఈళ్ళందరిని గూడా అవమానకరంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడటం, ఆత్మగౌరవాన్ని చంపుకుని ఏ దేశ అధ్యక్షుడు బతకాల్సిన అవసరం లేదు. కోట్ల మంది ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏదో చిన్న చూపు, ఏదో వీళ్ళ దగ్గర గుమస్తాగిరి ఈవెన్ గుమస్తాగిరి పని చేసే వాళ్ళ పట్ల కూడా గౌరవంగా ఉండాలి. అట్లాంటిది బానిసలతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు ఆహ్, ట్రంప్. ఆ ఇంపాక్ట్‌తో వాళ్ళందరూ గూడా అమెరికాని పక్కన పెట్టి నిదానంగా మన వైపుకొస్తున్నారు. ఇంకోటి యూరోప్ యూనియన్ బలోపేతం చేసుకుంటున్నారు. ఇదంతా చెప్పుకుంటున్నాం. అయితే ఇంకొక అడుగు ఫ్రాన్స్ లాంటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అమెరికాకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పక్కన పెట్టేసి, తమ వ్యవస్థల మీదకి వెళ్తున్నారు. అందులో ఏదైతే జూమ్ గావచ్చు, ఇతర కీలకమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, ఆహ్, కమ్యూనికేషన్స్ సంబంధించినటువంటిది. వాటిని ఇక పైన అమెరికాది వాడకుండా సొంతది ఫ్రెంచ్ యూరోపియన్ ఆల్టర్‌నేటివ్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. 2027కి లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించి కంటిన్యూయస్‌గా ఇక వీళ్ళ సొంత ఆలోచనల వైపుకి అడుగులు పెడుతున్నారు.